హలో అండి. మేము ఈరోజు శ్రీశైలానికి వెళ్ళామండి. శ్రీశైలం దగ్గర ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటుంది కదా, జంగిల్ రైడ్కి వెళ్ళామండి. అమ్మవారికి అక్కడ 160 టికెట్స్ అమ్ముతారు. వన్ అదేనండి, 160 టికెట్స్ మాత్రమే ఇస్తారంట. అది కూడా వాళ్ళ వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలండి మనము. అంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువ పులులు, ఎలుగుబంట్లు అవన్నీ ఎక్కువ సంచరిస్తూ ఉంటాయంట. దానివల్ల అట్లా పెట్టారండి. ఈ టికెట్లు ముందు రోజు పోయి ఆడ తీసుకోవాలి, లైన్లో ఉండి తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ డే 8 కల్లా అక్కడికి వచ్చేస్తే అక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళు 10-10:30 లోపు. తర్వాత 12-1 లోపల మనం వచ్చేస్తామండి, పంపించేస్తారు. అక్కడంతా చాలా పెద్ద అడవి అండి. అదంతా అడవిలో కూడా అమ్మవారి దగ్గర 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అక్కడ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారు. మనం నచ్చితే భోంచేసి అంతో ఇంతో చందా ఇచ్చేసి వెళ్ళొచ్చు. అడవిలో వెళ్ళేటప్పుడు వాటర్ ఇవంతా ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జీపులు అక్కడే ఉంటాయి, ఆపేస్తారండి. తర్వాత మనం వెళ్ళాలి. యాక్చువల్గా అమ్మవారి గుడి తీయాలని ఉంది, కానీ అమ్మ చాలా శక్తివంతమైనది కాబట్టి నేను అక్కడ తీయలేదు. మనము ప్రతిదానికి ఫోటోలు తీయడము అంత ఇది కాదు కదా అనిపించేసి తీయలేదండి. చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ తీసాను కానీ అమ్మవారిని అయితే తీయలేదు. గుడి ఏం పెద్దగా లేదండి, లోపల డౌన్కి ఉంది, చాలా చిన్నది. కానీ అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. వస్తే భయం అయ్యేదా మీకు? వీళ్ళతో మాట్లాడుతున్నాను, పులులు ఉంటాయో ఏమో కనుక్కున్నాను. ఇక్కడికి రావమ్మా, ఎప్పుడు మీరు భయపడలేదా? వేరేటి ఏమీ రావు, ఎలుగుబంట్లు వస్తాయి. అవి ఏమైనా హాని చేయవా మీకు? మీరు ఎలుగుబంట్లు ఎలుగుబంట్లు మాత్రం మీదికి వస్తాయా? అప్పుడు మీరు లోపల ఉంటే ఏం కాదులే, పగలు వెళ్ళిపోతాయి. ఎట్లా వస్తుందామా ఇక్కడికి? రోజు వచ్చిపోవడం కష్టం కదా టీచర్కి. అయ్యో, ఇది శిఖరం దగ్గర అండి. ఇందాక ఆమె చెప్పిన మాటల్లో అంత డీప్ ఫారెస్ట్లో కూడా స్కూల్కి టీచర్ వచ్చేవాడంట చూడండి. ఆ టీచర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. పాపం ఆయన హార్ట్ అటాక్తో పోయారంట. ఎక్కువ కానీ ఇక్కడ నుంచి గోపురం ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని అంటారండి. నా ఫ్రెండ్స్ అందరు చూశారు. అక్కడి నుంచి గోపురం కనపడుతుందంటారు, కానీ చాలా హైట్లో ఉండడం వల్ల ఇది ఇదంతా ఫారెస్ట్. సరిగా మేము వెళ్ళిన రోజే ధనరాజు గారు వచ్చారండి అక్కడికి. మేము ఆయన్ని చూసామండి. ధనరాజు అంటే మీకు తెలిసే ఉంటుంది, అదే జబర్దస్త్ పని ఉన్నారు కదండి ధనరాజు గారు. హలో సార్, ఇట్లా చూడండి ఒకసారి. ఫస్ట్ టైమా మీరు రావటము? సెకండ్ టైమా? వద్దులే, తినే పట్టు లేపుతావా?
అక్కడంతా చుట్టుపక్కల అలా ఉందండి. మేము కూడా అక్కడే భోంచేసాము. అక్కడ వాళ్ళ శక్తి కొద్దీ అన్నదానం చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? నా ఫ్రెండ్ ఆయనతో ఇది ఫస్ట్ టైమా మీరు రావడము? అక్కడ భోంచేసి ఎవరి కొద్దీ వాళ్ళు చందా రాశారండి అన్నదానంకి డబ్బులు. మనకు గ్రేట్ కదండి, అక్కడ అంత అడవిలో కూడా మనకు భోజనాలు పెట్టడం అనేది గొప్ప విషయము. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం దొరకదు కాబట్టి భోంచేసి వచ్చేయచ్చండి. అడవి చాలా బాగుంది కానీ పోయినంతసేపు గేపులు కనిపిస్తుందో ఏమో అని టెన్షన్తో సరిపోయిందండి. మేము జీప్లో అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాము. వాళ్ళు ఏం కాదు అని చెప్పినా కానీ లోపలైతే టెన్షన్ ఉండేది. కొండల్లో అందులో వాటర్ ఉన్న ఏరియా కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వచ్చే జంతువులు, అడవి జంతువులు వచ్చే అవకాశం ఉందండి. వాటర్ కోసమైనా వస్తాయి కదా అవి.